సరిహద్దు ప్రాంతాలకి ఇప్పటికే రోడ్ల సర్వీసులు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ. ఎందుకంటే సైన్యాన్ని వేగంగా షిఫ్ట్ చేయడానికి ఇదివరకు అవకాశం ఉండేది కదా. అప్పట్లో అహ్మద్ పటేల్ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు అదే ప్రశ్న వేస్తే అక్కడ మా చైనా వైపు రక్షణ సదుపాయాలని కల్పించుకున్నారు, అక్కడ రోడ్లు వేసుకున్నారు, మౌలిక వసతులు కల్పించుకున్నారంటే అవును వాళ్ళు కల్పించుకున్నారు. వాళ్ళు మన దేశం లోపలికి రాకుండా ఉండాలంటే మన సరిహద్దు అంతా గందరగోళంగా ఉండాలి, అప్పుడు రాలేరని ఒక దిక్కుమాలినటువంటి ఆన్సర్ చెప్పినటువంటి సందర్భం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో రోడ్ల వసతులు, అలాగే గ్రామీణ చిట్ట చివరి ప్రాంతాల వరకు అక్కడ ప్రజలు ఎదువరకు మేము చైనా వాళ్ళం అనుకుని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే చైనా వైపు ఉన్న గ్రామాలకు రోడ్లు అవి ఉండేవి, మన వైపు ఉండేవి కాదు. అవి ఇప్పుడు మెరుగుపరిచారు. అక్కడ మంచినీళ్లు, విద్యుత్తు ఇవన్నీ వస్తున్నాయి, విద్య ఇట్లాంటి ఏర్పాటు చేస్తున్నారు. దాంతో భారత్ పట్ల కాస్త పాజిటివ్ స్పందన వచ్చింది. ఇదే సందర్భంలో ఆ ప్రాంతాలకి రైల్వే లైన్లు కూడా, ఎందుకంటే ఫ్యూచర్లో సైన్యాన్ని తీసుకెళ్ళడానికి కూడా ఉపయోగపడే విధంగా రైల్వే లైన్లు కూడా ఇస్తున్నారు. $4.7 బిలియన్ రైల్వే అప్గ్రేడేషన్ కోసం వాడుతున్నారు. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దులలో రైల్వే లైన్లని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతున్నారు.